ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కరాటే కర్రల్ని కనుక్కున్నాం. మేడం ఎట్లా చూస్తారు ఈ టెంపుల్ పై దాడి? నిన్న కూడా రోజంతా మీ బీజేపీ సంబంధించిన నాయకులు మాధవీలత గారు కావచ్చు, ఈ రోజు మీరు కూడా వచ్చి తోపులాట కావచ్చు, గొడవలు ఇలా చాలా ఇన్సిడెంట్. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఇది చాలా దారుణం, చాలా అమానుషం. అమ్మవారితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడినట్టుగా లేదు. అందులోనూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమైన ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే చిన్న గుడి అండి, అసలు వాళ్ళు ఏం చేశారని చిన్న గుడిని తీసుకొని ఆ గుడి ప్లేస్ని ఎందుకండి అంత ప్లేస్లో ఏమొస్తుందండి? ఇంత పెద్ద ప్రదేశంలో ఆ గుడి ఉండకూడదని ఎవరిచ్చారో కంప్లైంట్, ఏం చేసారో తెలియదు. కానీ వాళ్ళు చేసింది అయితే మాత్రం చాలా అమానుషం. ఖచ్చితంగా అమ్మవారితో పెట్టుకున్నారు. అమ్మవారు వాళ్ళని వదిలేదే లేదు, ఖచ్చితంగా వదలదు కూడా, కన్ఫామ్ గా వదలదు. వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం, మనందరం చూస్తుండగానే అయిపోద్ది. ఇక్కడ పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో దగ్గరుండి కుర్చీ వేసుకొని మరి కూలగొట్టారని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం తెలిసే జరుగుతుంది, ప్రభుత్వమే చేయించింది కదండి. మరి ఎంఆర్ఓ ఎవరండి? ప్రతినిధే కదా. మరి ఎంఆర్ఓకి ఎవరిచ్చారండి ఆర్డర్? ఇచ్చినాకనే ఆవిడ వచ్చింది కదా. ఒక లేడీ అయ్యుండి ఒక అమ్మవారిని విగ్రహాన్ని తీసుకెళ్లి ఏమైందో అమ్మవారి లోపల లేదు, కానీ అమ్మవారి శక్తి ఒకటే ఉంది లోపల. మేము చూసాం కదా, ఎప్పటి నుంచో ఉన్న ఆ విగ్రహం అట్లా ఉన్నది. ఆ చార్లను ఇప్పుడు వేస్తే రాత్రి రాదు కదండి, అవి తెలిసిపోతే కదా మనకి. ఎప్పటి నుంచి 8 years నుంచి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. సరే, ఎప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఈ ఇల్లు కూడా ఉండవు ఆ టైంలో, అంత అడవిలా ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకుని ఒక దీపం పెట్టి అమ్మవారిని కొలుచుకున్నారు. అమ్మవారు కనిపించింది వాళ్ళకి. ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్లి బయట పడేస్తాం, ఎక్కడో చూస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళకి పెయిన్ రాదా? ఆ చిన్న గుడికి ప్లేస్ ఇచ్చేస్తే ఏమైపోద్దండి? ప్రభుత్వానికి ఇంత పెద్ద ప్లేస్ ఇప్పుడు ఆక్షన్ వేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి అడ్డు వస్తుంది. ఏ ముస్లిం వాళ్ళకు అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. సో ఎవరు ఖచ్చితంగా ముస్లిం వాళ్ళకు ఉంటారు. పక్క కుట్రనే జరుగుతుందండి. ఇది మాకు 100 గజాల స్థలంలో ఉన్న అమ్మవారిని నిర్మించి శాస్త్రోక్తంగా అమ్మవారిని మళ్ళా రుణప్రతిష్ఠ చేస్తే గానీ మేము ఒప్పుకోము, మేము వదిలేదే లేదు. ప్రభుత్వ స్థలాలలో రాష్ట్రంలో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు? ఇది కాస్ట్లీ ఏరియా, ప్రైమ్ లొకేషన్. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ విల్లాస్ చేస్తారో లేకపోతే పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్లు చేస్తారో ఏమవుతుందో తెలియదు కదా. కాస్ట్లీ ఏరియాని ఎలా వదిలేస్తారు? 100 గజాలు కూడా వాళ్ళ కోట్లలో ఉందని వాళ్ళ ఫీలింగ్. అమ్మవారికి 100 కోట్లైనా ఇవ్వాల్సిందే. మాకు అనవసరం అది. నువ్వు 100 కోట్లైనా 100 గజాలైనా ఇవ్వాల్సిందే. అంటే రాష్ట్రంలో వరుసగా గుళ్లపై దాడులు జరుగుతూ ఉంది. ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, దాని తర్వాత ఇలా చాలా ఇన్సిడెంట్ లో కూడా జరిగిన పరిస్థితి. కానీ దీనిపై ఎందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు కావచ్చు, దీన్ని కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? ప్రభుత్వం అసలు తీసుకోవాల్సింది హిందువులకి సపోర్ట్ గా చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది వాళ్ళ పార్టీలో. సో ప్రభుత్వం సపోర్ట్ చేయదు. మా గుళ్ళు కూలగొడితే చేయం. అదే కానీ ఒక దర్గా ఉంటే తీస్తారు, ఇదే ప్లేస్ లో ఉంటే ముట్టుకుంటారా అని అడుగుతున్నా. కనీసం దమ్ము ధైర్యం ఉండదు. ముట్టుకోవడం, సైడ్కి వెళ్ళి ఒక చెయ్యి కూడా పెట్టరు, ఒక గేటు కూడా తాకరు. 3 గంటలు తెల్లవారుజామున వచ్చి హిందువుల గుడి కాబట్టి మీకు అలుసు. ఎవడైనా విరగొట్టేస్తే పిచ్చోడండి వాడు. మత్స్యంతో లేదండి, మేము పిచ్చోళ్ళమే. మేము మత్స్యంతో లేకుండా అయిపోతాం. హిందువులకు కూడా అంత మ్యాడ్ ఉంది. మా అమ్మవారు అంటే పిచ్చి మాకు కూడా. ఆ పిచ్చేదో చూపిస్తాం ఇప్పుడు, కానీ ఇవ్వకపోతే అప్పుడు చూపిస్తాం. ఇప్పుడు హిందువుల్లో ఐక్యత కావచ్చు, పోరాడే తత్వం గట్రా లేదనే ఇదంతా జరుగుతుందా? ఏం లేదండి, పోరాడే తత్వం ఉంది కాబట్టి ఎవరో గొల్ల కురుమలు చేసుకుంటున్న దీనికి ఇన్ని వందల మంది ఇంతమంది నాయకులు ఎందుకు వస్తున్నారండి? తరలిస్తున్నారంటే ఐక్యత లేకుండా వస్తున్నారా? హిందూ గుళ్ళ కోసం వస్తాం, చేస్తాం. మా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. మేమందరం హిందూ నాయకులం, ఖచ్చితంగా పనిచేస్తాం.